వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇకిగై స్టోరీస్. ఈరోజు కోర్ట్ మూవీ గురించి, మై అండర్స్టాండింగ్ ఆఫ్ కోర్ట్ మూవీ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఒక్కసారి నాకు మూవీ అంటే ఏంటి అంటారా? మూవీ అంటే నాకు హై ఇవ్వాలి. హై అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం ఇంద్రా సినిమా చూసుకున్నట్టయితే కాశీలో ప్రకాష్ రాజ్ చిరంజీవి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ సీన్ నాకు చాలా హైనిస్తుంది. అలాగే పోకిరి సినిమాలో ప్రకాష్ రాజ్ సీన్లో మహేష్ బాబు ఐపీఎస్ అని రివీల్ అయినప్పుడు నాకు చాలా హై వస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సినిమాలో హైలు ఉంటూనే ఉంటాయి. ఇలాంటి సీన్ లేకుండా, ఇలాంటి సీన్లో వెయిటేజ్ లేకుండా కోర్ట్ మూవీలో నాకు చాలా హై వచ్చింది. ఇకపోతే ఇంకా సినిమా అంటే ఏంటి అంటారా? సినిమా అంటే హీరోయిజం ఉండాలి. కేజీఎఫ్లో అయినా, బాహుబలిలో అయినా, అర్జున్ రెడ్డిలో అయినా హీరో క్యారెక్టరైజేషన్, హీరో బిహేవియర్, హీరోయిజం వల్ల మనకు చాలా హై వస్తుంది. ఆ హై హీరోయిజంతో పాటు, హీరోయిజంలోని హై మనకు ఆనందాన్ని ఇవ్వడంతో పాటు ఆ హీరోయిజంని ఇమిటేట్ చేయడానికి మనం ప్రతి ఒక్కరు ట్రై చేస్తాం. హీరోయిజంతో పాటు ఇమిటేషన్ వస్తుంది. ఇప్పుడు మనం అర్జున్ రెడ్డి చూసుకున్నా, రాకీ బాయ్ని చూసుకున్నా, బాహుబలిని చూసుకున్నా, ఈ ఇమిటేషన్ చాలా కష్టం. ఎందుకంటే అవి రియల్ లైఫ్ చాలా దూరంగా ఉంటాయి. ఇలా ఒక సినిమాలో హై వచ్చే హీరోయిజం ఉన్న, హై వచ్చే సీన్లు ఉన్న సినిమా చాలా హిట్ అవుతుందని నేను అనుకుంటాను. ఇలాంటి ఏ ఫ్లాష్ బ్యాక్ లేని, ఏ ఫైట్లు లేని, ఏ పెద్ద హీరో క్యారెక్టరైజేషన్ లేని ఈ కోర్ట్ మూవీ నాకు ఎంతో హైనిచ్చింది. దీంట్లో పెద్దగా హీరోయిజం ఉండదు, కానీ చాలా హై ఇచ్చింది. అదెలా అంటారా? కోర్ట్ మూవీలో నాకు వచ్చిన హై, కోర్ట్ మూవీలో ఉన్న హీరోయిజం, కోర్ట్ మూవీలో ఉన్న గొప్ప థింగ్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ నుంచి వచ్చిన హై. ఇప్పుడు ఒక్కసారి మనం కోర్ట్ మూవీకి వస్తే, కోర్ట్ మూవీలో ఇటువంటి సీన్ లేకపోయినా, ఫైట్స్ లేకపోయినా, హీరోయిజం, హీరో క్యారెక్టరైజేషను, ఫ్లాష్ బ్యాక్లు, సీన్లు పెద్దగా లేకపోయినా కూడా ఎందుకు హై వచ్చిందని మాట్లాడుకుంటే కేవలం ఎడ్యుకేషన్ వల్ల. ఆ ఎడ్యుకేషన్ వల్ల అవేర్నెస్ వస్తుంది, అవేర్నెస్ వల్ల నాలెడ్జ్ వస్తుంది, నాలెడ్జ్ వల్ల క్వశ్చనింగ్ వస్తుంది, క్వశ్చనింగ్ నుంచి మనం చాలా చేయొచ్చు. సో ఇది మనకు మూవీలో ఎలా అప్లై అవుతుందని ఒక్కసారి మూవీ సీన్స్లోకి వెళ్ళినట్టయితే, సినిమా యొక్క టైటిల్ కోర్ట్ నోబడీ వర్సెస్ స్టేట్. ఇప్పుడు స్టేట్ అనేది చాలా డబ్బుతో కూడుకున్న విషయం, అధికారంతో కూడుకున్న విషయం. కానీ ఆ స్టేట్ అనే ఒక పెద్ద అధికారం, డబ్బు ఉన్న స్టేట్ని నోబడీ అనే వ్యక్తి, ఒక లర్న్డ్ మ్యాన్ ఢీకొనడానికి ఏం చేస్తాడు అంటే ఫైట్ చేయడు. ఆ ఫైట్ చేయడానికి ఆ హీరోకి ఒక పెద్ద గొప్ప ఫ్లాష్ బ్యాక్ ఉండదు, గొప్ప బ్యాక్గ్రౌండ్ ఉండదు. కానీ కేవలం ఒక లెటర్ రాస్తాడు, ఐ వాంట్ టు టేకప్ దిస్ కేస్ అన్న ఒక చిన్న లెటర్. స్టేట్ అన్న ఒక పెద్ద డబ్బున్న, అధికారం ఉన్న వ్యక్తి వ్యవస్థతో కొట్లాడడానికి ఉపయోగపడుతుంది. దిస్ మీన్స్ ఎడ్యుకేషన్. ఇక్కడ రెండో విషయానికి వస్తే, అందరూ కోర్ట్ మూవీ చూసినట్టయితే కోర్ట్ మూవీలో అందరికీ చాలా హై ఇచ్చే సీన్, మంగపతి అనే విలన్ని వల్నరబుల్గా ఉన్న ఉమెన్ క్యారెక్టర్ వాళ్ళ అమ్మ కొట్టడం సినిమా బ్లాస్ట్ మూమెంట్. సో ఈ మూమెంట్కి ఏది కారణం అంటే, వాళ్ళ అమ్మ హీరోయిన్ వాళ్ళ అమ్మగారు మంగపతిని ఎందుకు కొడతారు అని మనం ఒక్కసారి ఆలోచించినట్టయితే, ఆమెకు ఏ ఫ్లాష్ బ్యాక్ ఉండదు, ఆమెకి ఎవరు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయరు ఏం జరిగిందో. కానీ కేవలం ఒక క్వశ్చన్, లాయర్గా, లాలో నుంచి లాయర్ తన బాధ్యత మీరు అడిగారా అన్న ఒక చిన్న క్వశ్చన్ ఆమెలో థాట్ వచ్చి, ఆమె అడిగి దాని నుంచి కాన్సిక్వెన్సెస్ ఏర్పడి, ఆ కాన్సిక్వెన్సెస్లో భాగంగా ఆమెను కొట్టడం జరుగుతుంది. మనం వేరే సినిమాల్లో చూసుకున్నట్టయితే ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ రివీల్ అయిన తర్వాత ఆ ఫ్లాష్ బ్యాక్ మొత్తం అర్థమై ఆ హీరోకో, హీరోయిన్కో, వాళ్ళ తల్లిదండ్రుల గురించో, ఇంకొకరి గురించో అర్థమై చాలా డ్రామా జరుగుతుంది. కానీ ఇక్కడ ఏ డ్రామా లేకుండా క్వశ్చన్, డిడ్ యూ క్వశ్చన్ యువర్ డాటర్ అనే చిన్న క్వశ్చన్ ఒక పెద్ద బ్లాస్ట్ సీన్కు కారణమవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే, అంటే మనం కోర్టు మూవీలో ఉన్న ప్రతి సీన్, కోర్టు మూవీలో హై ఇచ్చిన ప్రతి సిచ్యువేషన్ దేని నుంచి వచ్చిందంటే అవేర్నెస్ నుంచి వచ్చింది. అవేర్నెస్ ఎందుకు వచ్చింది అంటే నాలెడ్జ్ నుంచి వచ్చింది. ఆ నాలెడ్జ్ ఎందుకు వచ్చింది? ఎడ్యుకేషన్, అండర్స్టాండింగ్ ఆఫ్ లా నుంచి వచ్చింది. అంటే నీకు నాలెడ్జ్, అండర్స్టాండింగ్ ఆఫ్ లా కూడా కేజీఎఫ్ లాంటి ఒక సినిమాలో వచ్చే హైని ఇస్తుంది. నీకు నాలెడ్జ్ అండర్స్టాండింగ్, లా అండర్స్టాండింగ్, బాహుబలి లాంటి వ్యక్తిని నేను తయారు చేస్తుంది. ఇలాంటి అండర్స్టాండింగ్ నిన్ను ఒక అర్జున్ రెడ్డిని లాంటి ఒక హీరోని కూడా తయారు చేస్తుంది అని చెప్పడంలో ఈ మూవీ హిట్ అయిందని భావిస్తూ, ఈ మూవీ దాన్ని చెప్పగలిగిందని భావిస్తూ, ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఎంత ఇంపార్టెంట్, ఈ మూవీలో ప్రాబ్లం అయిన లవ్ని కూడా డీల్ చేయడానికి ఆ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఎలా ఉపయోగపడుతుందని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్.